హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము హైడ్రేషన్ యొక్క అటామిక్ స్పెక్ట్రాన్ని డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో బోర్స్ థియరీ ప్రకారం ఎలా హైడ్రోజన్ స్పెక్ట్రాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆ బోర్ అనే చెప్పిన కాన్సెప్ట్ ఏంది, ఈ హైడ్రోజన్ స్పెక్ట్రంలో ఎన్ని సిరీస్లు ఉంటాయి, ఏ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతుందో ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా కంటెంట్ మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. లెట్స్ గో ఫర్ దట్. అకార్డింగ్ టు Bohr third postulate, when the electron is moving from one orbit to the another orbit, then only there is some change in energy of the electron. So when any electron is revolving in particular one orbit, its energy is same. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక పర్టికులర్ ఎనర్జీ ఆర్బిట్లో ఉన్నప్పుడు దానికి ఒక కాన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎవ్రీ షెల్ హ్యాస్ ఇండివిజువల్ ఎనర్జీ లెవెల్స్. సో కాబట్టి ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక షెల్లో తిరుగుతున్నప్పుడు అది సేమ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక షెల్ నుంచి ఇంకో షెల్కి, అంటే హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోయర్కి కానీ లోయర్ నుంచి హైయర్కి కానీ మూవ్ అయినప్పుడు మాత్రమే ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్, I am going to say higher energy level and this is the lower energy level. Clear? When any electron absorbs some energy, then it can move from lower energy level to the higher energy level. Clear? So here absorption of energy takes place. So when any electron is absorbed some energy and that should be moved to the higher energy level or excited level, there it can be stay up to 10⁻⁻8 seconds. సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళుతుంది. ఆ ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర 10⁻⁻8 seconds మాత్రమే అది ఉంటుంది. సో ఆటోమేటిక్గా when the electron is available at the excited state, after some time that should be moves from higher energy levels to the lower energy level. So when it can jumps from higher energy level to the lower energy level, there is some emission of energy takes place. Emission of energy takes place. The energy what it is emitted, that is having some particular wavelengths. So based on the wavelength only the spectral lines can be classified into number of series. Clear? So మనకి ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి జంప్ చేసినప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. సో మనకి ఎమిట్ అవుతున్నటువంటి ఎనర్జీని మనము ఫోటాన్తో కంపేర్ చేశాడు బోర్. అప్పుడు ఆబ్వియస్లీ మనకి ఈ ఫోటాన్ ఎనర్జీ ఏవైతే ఉంటుందో అది మనకి యాజ్ పర్ దట్ Bohr's third postulate, what you can write, E is equals to En2 minus En1. సో ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్ ఏవైతే ఉంటుందో దాన్ని నేను En1 అంటున్నాను, ఏవైతే హైయర్ ఎనర్జీ ఉంటుందో దాన్ని En2 అంటున్నాను. సో కాబట్టి ఇక్కడ మనకి En1 En2 తీసుకున్నప్పుడు En2 వాల్యూ ఈస్ మోర్ దాన్ ది En1, En2 వాల్యూ ఈస్ మోర్ దాన్ ది En1. సో కాబట్టి ద ఎనర్జీ వాట్ ఇట్ ఈస్ ఎమిటెడ్ దట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది డిఫరెన్స్ ఆఫ్ ద ఎనర్జీ లెవెల్స్. క్లియర్? ఏవైతే ఎలక్ట్రాన్ అనేది హైయర్ ఎనర్జీ నుంచి లేదా ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తుందో అప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. బోర్ యొక్క థర్డ్ పాస్టులేట్ ప్రకారం ఏ ఎనర్జీ అయితే ఎమిట్ అవుతుందో అది ఫోటాన్ ఎనర్జీ అంటాము. ఆ ఫోటాన్ ఎనర్జీ అనేది ఆ రెండు ఎనర్జీ లెవెల్స్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టే వేవ్ లెంత్ ఒక ఈక్వేషన్ డెరైవ్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో energy of electron in nth orbit should be given by the formula E is equals to minus 13.6 z square by n square, So here z is the atomic number.
అటామిక్ నెంబర్. సో nth ఆర్బిట్లో ఉన్నప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ లెవెల్ ఫార్ములా ఏంటి, -13.6 Z²/n². సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఈ n1 ఈ n2 తీసుకున్నప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే E ఈజ్ ఈక్వల్స్ టు En21 మైనస్ En1 we can write. సో ఇక్కడ ఇప్పుడు చూడండి E ఈజ్ ఈక్వల్స్ టు En2 ఫార్ములా అవుతుంది -13.6 Z²/n2² -13.6 Z²/n1². Clear? So obviously here E is equals to -13.6 Z²/n2² minus of minus plus 13.6 Z²/n1² we can write. Then E is equals to what you can write, 13.6 Z² is common, then we can write 1/n1² minus 1/n2². So this is the general formula for that one, 13.6 Z² of 1/n1² minus 1/n2². So manaki as for third postulate what you can write, E is equals to h nu. E is equals to h nu, that is photon energy. The energy what it is emitted has to be in form of photons. Kabatti E is equals to h nu rastunnam. Appudu E is equals to h nu. Nu means what? C by lambda. Ikkada C ante velocity of light and lambda ante wavelength. So appudu equal chestunnam, hc by lambda is equals to what is E here, 13.6 Z² of 1/n1² minus 1/n2² we can write. So ఇదే ఫార్ములా, సో ఈ ఫార్ములా రాసుకోవచ్చు అంటే hc by lambda is equals to so Z² of me⁴/8 epsilon naught square h² of 1/n1² minus n2² we can write. సో ఇదే ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, దెన్ 1/λ ఈజ్ ఈక్వల్స్ టు Z² ఆఫ్ me⁴/8 epsilon naught square h² into c of 1/n1² minus 1/n2². సో ఇక్కడ మనకి 1/λ into Z² of me⁴/8 epsilon naught square h² into h³ into c of 1/n1² minus 1/n2² we can write. సో ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మనం r అనుకుంటాం. ఆ r అనేది 1/λ is equals to Z² into r of 1/n1² minus 1/n2². సో ఆర్ని ఏమంటామంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ అని అంటాము. 1/λ ఇంటూ Z² ఇంటూ r 1/n1² minus 1/n2². సో ఇక్కడ ఆర్ని ఏమంటాం, రిడ్బర్గ్ కాన్స్టెంట్ అని అంటాము. వాట్ ఈస్ ఆర్? రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో n2² like that. Based on this formula only we can explain the atomic spectra of hydrogen atom. R into 1/n1² minus 1/n2². So n1 is the ground state level energy level and n2 is the excited level. So ఇక్కడ r ని మనం రిడ్బర్గ్ కాన్స్టెంట్ అన్నాం. r ని మనం రిడ్బర్గ్ కాన్స్టెంట్ అన్నాం. ఇట్స్ వాల్యూ is 1.097 into 10⁻⁷ meter inverse 1. So this is the value of రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో మనకి మ్యాక్సిమం ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హైడ్రోజన్ ఆటమ్ యొక్క సిరీస్లో బామర్ సిరీస్ తీసుకున్నప్పుడు బామర్ సిరీస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ బామర్ సిరీస్ యొక్క వేవ్ లెంత్స్ ఇలా ఉంటాయి. హెచ్ ఆల్ఫా యొక్క వేవ్ లెంత్ ఏమో 656.3 నానోమీటర్స్ ఉంటుంది. హెచ్ బీటా ఏమో 486.1 నానోమీటర్ ఉంటుంది. సో బామర్ సిరీస్లో హైయెస్ట్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైన్ ఎంత, 656.3 నానోమీటర్స్. సో లీస్ట్ వచ్చేసి H∞ తీసుకుంటాం, దాన్ని మనకి 364.6 నానోమీటర్స్ అంటాం. రిమైనింగ్ వేవ్ లెంత్స్ అన్నీ కూడా వీటి మధ్యలో ఉంటాయి. సో ఇవి మనకి బామర్ సిరీస్ యొక్క
సింపుల్గా దాని యొక్క ఎక్స్ప్లెనేషన్, ఎన్ని వేవ్ లెంత్స్ ఉంటాయి, ఏది హైయెస్ట్ ఏది లోయెస్ట్. సో ఈ బామర్ సిరీస్ తర్వాత డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ సిరీస్ని కనుక్కోవడం జరిగింది, వాటికి వాళ్ళ నేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. మనకి ఫస్ట్ సిరీస్ వచ్చేసి లైమన్ సిరీస్. సో లైమన్ సిరీస్. సో మనం హైడ్రోజన్ ఆటమ్ తీసుకున్నప్పుడు ఈ ఫార్ములాలో Z ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అప్పుడు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మీన్స్ 1 ఆర్ ఆఫ్ 1/n1 స్క్వేర్ మైనస్ n2 స్క్వేర్. సో లైమన్ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనకి n1 వాల్యూ వచ్చేసి 1 ఉండాలి అండ్ n2 వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో అయినప్పుడు మనకి లైమన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. అది ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చే క్లియర్ చూడండి. సో ఈ డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్లో ఎనర్జీ, ఎలక్ట్రాన్, వోల్టేజ్ మనం y యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు ఇలా అంటే వర్టికల్గా తీసుకున్నప్పుడు మనకి లైమన్ సిరీస్ అనేది ఎలా ఫామ్ అవుతుందో క్లియర్ ఇచ్చాము చూడండి. ఈ ఫస్ట్ ఏవైతే సిరీస్ కనిపిస్తుందో ఇది లైమన్ సిరీస్, ఇది బామర్ సిరీస్, and this is the passion, and this is the bracket series, and this is the fun series. So మనకి ఎమిషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్ యొక్క స్పెక్ట్రమ్లో మనకి 5 సిరీసెస్ ఉంటాయి. వాటి ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ లైమన్, తర్వాత బామర్, తర్వాత ప్యాషన్, తర్వాత బ్రాకెట్, తర్వాత ఫన్. సో మనకి మీరు కన్ఫ్యూజ్గా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి LBPBP, LBPBP. సో LBPBP, ఓకే, లైక్ దట్ రిమెంబర్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇది లైమన్ సిరీస్, బామర్ అండ్ ప్యాషన్, బ్రాకెట్ అండ్ ఫన్ సిరీస్. సో ఈ డయాగ్రామ్లో మీకు ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఎనర్జీ లెవెల్స్ ఇచ్చి జరిగింది. n ఈజ్ ఈక్వల్స్ టు 1, n ఈజ్ ఈక్వల్స్ 2, n ఈజ్ ఈక్వల్స్ 3, n ఈజ్ ఈక్వల్స్ 4, n ఈజ్ ఈక్వల్స్ 5, 6, 7 అండ్ ఇన్ఫినిటీ. సో మనకి ఏవైతే ఎలక్ట్రాన్ అనేది మనకి ఇన్ఫినిటీ ఎనర్జీ లెవెల్స్ నుంచి ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ 1 లెవెల్కి జంప్ అయినప్పుడు మనకి కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. సో అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి n ఈజ్ ఈక్వల్స్ 1 షెల్లోనికి జంప్ చేయాలి. ఎక్కడి నుంచి మనకి n ఈజ్ ఈక్వల్స్ 2, 3, 4, 5, 6, 7 లైక్ దట్. సో అంటే n ఈజ్ ఈక్వల్స్ 1 కన్నా పైన ఉన్నటువంటి అన్ని ఎనర్జీ లెవెల్స్ నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్కి జంప్ అయినప్పుడు మనకి లైమన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బామర్ సిరీస్ వచ్చేసి ఈ ఫార్ములాలో n1 వాల్యూ వచ్చి 2 తీసుకోవాలి అండ్ n2 వాల్యూ వచ్చేసి 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, బామర్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ క్లియర్ చూపించారు చూడండి. సో ఇక్కడ మనకి బామర్ సిరీస్లో n ఈజ్ ఈక్వల్స్ 2. సో లైమన్ ఏమనుకున్నాం, n ఈజ్ ఈక్వల్స్ 1లో జంప్ అవ్వాలి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ 2కి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవ్వాలి. మనకి మళ్ళీ n ఈజ్ ఈక్వల్స్ 2 కన్నా హైయెస్ట్. సో ఇప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్ అవుతుంది. సో మనకి ఏవైతే పైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో అవి ఎగ్జైటెడ్ లెవెల్స్ అవుతాయి. వాటి నుంచి ఎలక్ట్రాన్ అనేది మనకి n ఈజ్ ఈక్వల్స్ 2కి జంప్ అయినప్పుడు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఆ ఎమిట్ అవుతున్నటువంటి ఎనర్జీ అనేది మనకి కొంత వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. ఆ వేవ్ లెంత్ అనేది విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందో ఆ వేవ్ లెంత్ రేంజ్లోనే ఉంటుంది. లైమన్ సిరీస్కి వచ్చేటప్పటికి ఏ ఎనర్జీ అయితే ఎమిట్ అవుతుందో ఆ ఎనర్జీ అనేది మనకి అల్ట్రా వైలెట్ లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందో అదే రేంజ్లో ఉంటుంది. n ఈజ్ ఈక్వల్స్ 1లోకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు లైమన్ సిరీస్ ఫామ్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ 2లోకి ఎలక్ట్రాన్ అనే హైయర్ ఎనర్జీ లెవెల్స్ ట్రాన్సిషన్ అయినప్పుడు బామర్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. అట్లనే n ఈజ్ ఈక్వల్స్ 3 ఇదే ఫార్ములాలో మనకి 1/λ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ n1 వాల్యూ ఏమో 3 రావాలి అండ్ n2 వాల్యూ ఏమో 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీగా మనం రాయాలి. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన మనకి ఆబ్వియస్లీ ఇక్కడ మనకి లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది అప్పుడు ఫామ్ అయ్యేది ఏ సిరీస్ అవుతుందంటే ప్యాషన్ సిరీస్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్స్ 3కి మనకి పైన ఉన్నటువంటి ఏవైతే లెవెల్స్ n ఈజ్ ఈక్వల్స్ 4, 5, 6, 7 ఇన్ఫినిటీ ఉన్నాయో ఆ సెల్స్ ఆ ఎనర్జీ లెవెల్స్ నుంచి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు ట్రాన్సిషన్ జరిగినప్పుడు లేదా జంప్ చేసినప్పుడు మనకు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్ల మనకి ప్యాషన్ సిరీస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాషన్ సిరీస్ యొక్క వేవ్ లెంత్ ఏవైతే ఉంటుందో మనకి ఇన్ఫ్రారెడ్ యొక్క వేవ్ లెంత్ సేమ్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి
నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ సిరీస్. ఈ బ్రాకెట్ సిరీస్లో గ్రౌండ్ స్టేట్ ఏమవుతుందంటే n = 4 అవుతుంది. సో n = 4 ఈ ఎనర్జీ లెవెల్లోకి మనకి ఎలక్ట్రాన్స్ అనేది పైనుంచి జంప్ చేసినప్పుడు కొంత ఎనర్జీ ఎమిట్ అవుతుంది, దానివల్ల ఫామ్ అయ్యేది బ్రాకెట్ సిరీస్. సో ఆ బ్రాకెట్ సిరీస్ మనకి ఇక్కడ ఏమని తీసుకుంటామంటే ఇన్ఫ్రారెడ్ రీజియన్లోనే ఉంటుంది. సో ఏమన్నాం, n1 = 3 అన్నాం, n2 = 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు మనకి బ్రాకెట్ సిరీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఫర్ బ్రాకెట్ సిరీస్ వాట్ యూ కెన్ రైట్ n1 = 4 అని తీసుకోవాలి, n2 = 5, 6, 7 అండ్ ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి క్లియర్గా మనకి ఏవైతే బ్రాకెట్ సిరీస్ ఉందో ఇక్కడ మనకి n = 4లోకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతుంది. సో n = 4 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఎనర్జీ షెల్స్ నుంచి ఎలక్ట్రాన్ జంప్ అవుతున్నప్పుడు మనకి ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుంది. సో ఆ ఎమిట్ అవుతున్న ఎనర్జీ కూడా మనకి ఇన్ఫ్రారెడ్ లైట్ వేవ్ లెంత్ రేంజ్లోనే ఉంటుంది. అదేవిధంగా మనకి ఫండ్ సిరీస్లో కూడా ఏమవుతుందండి ఈ ఫార్ములాలో మనకి, సో ఫండ్ సిరీస్లో కూడా సింపుల్గా n1 = 5 తీసుకుంటాము, n2 = 6, 7, 8 అని తీసుకుంటాము. సో ఈ విధంగా మనము యాజ్ ఫర్ దిస్ ఫార్ములా ఓన్లీ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఆల్ కైండ్ ఆఫ్ సిరీసెస్ ఇన్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఈ డయాగ్రామ్ మనకు అర్థమైతే చాలా ఈజీగా రాయొచ్చు, బట్టి పట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ దాంట్లో జంప్ అయితే లైమను, సెకండ్ దాంట్లో జంప్ అయితే మామరు, థర్డ్లో జంప్ అయితే ప్యాషన్, ఫోర్త్లో జంప్ అయితే బ్రాకెట్, ఫండ్ జంప్ అయితే, ఫిఫ్త్లో జంప్ అయితే అది ఫండ్. ఓకేనా?